అయ్య బాబాయ్ చీర కట్ట 10,000 బొక్క, పూలు పెట్టా, ఇంకో 15 బొక్క, సెంటు కూడా కొట్టా. ఇంకో 25 బొక్క, టోటల్ 50. ఇటుకంత అవ్వలేదు. నేను కూడా ఈటికైనట్ల గురించి అంటలేదు. నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి రెడీ అయ్యావంటే తర్వాత ఎంత కేటాకిస్తావు అని దాని గురించి అంటున్నా. ఏం పెట్టుకొచ్చావు ఇందులో? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిపోవటం వల్ల మిమ్మల్ని మోసం చేయటం కష్టం అయిపోతుందండి. కనిపెట్టేస్తున్నారు. మరి నైట్ అయితే నన్ను సినిమాలో ఇంగ్లీష్ దయ్యంలో ఓ మురికి రేటి ఒకటి వేసుకొచ్చి స్నానం కూడా చేయకుండా నా పక్కన చేరతావు. సడన్ గా సీర కట్టుకొచ్చి డెబ్యూ ఫిల్మ్ హీరోయిన్ లో ఓవర్ యాక్టింగ్ చేస్తే కనిపెట్టరేటి. రెడీ అవటానికి 2 గంటలు బొక్క. ఇంక నేను ఓపెన్ అయిపోతానే. ఇది మన ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్. చెప్తే విన్నావా? ఓవర్ మేకప్ వేసుకుని ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇటు దగ్గర దొబ్బదని. నువ్వు మంచం పక్కకి ఎప్పుడు దూరేవే మౌన పిల్లి మొహందానా? ఇప్పుడు రావడమైనా ఒలింపిక్స్ లో ఉండగా కూడా ఇప్పుడైనా వచ్చేసావా? అబ్బా మరి అది చూడు, పర్మిషన్ లేకుండా పడగదిలోకి వచ్చేస్తుంది అచ్చుకొక్క పిల్ల ముచ్చుమొక్క వేసుకుని. మరదలకి మర్యాదలు ఉండవా? డోర్ తీసుంటే దూరిపోవడమే. మర్యాదలు లేకపోయినా కనీసం సమయాలన్నా పాటించి, లేదంటే నా సంసారం 70mm సినిమా అయిపోద్ది. ఏమంటావే? పితృదేవతల కోసం పెట్టిన పిండలా తలకేసుకుని అట్ట చూస్తావంటే నువ్వేం చెప్పవా దీనికి? నేను చెప్తేనే వచ్చింది. మంచం పక్కన దాక్కోమని చెప్పావా? పోనీ బాత్రూమ్ లో పోమని చెప్పపోయావా? పంచనా ప్లాన్ ఏంటో అడగండి, లేదంటే నాకు చెప్ప బుద్ధిగా. మనకు మళ్ళీ ఇదొకటి ఉందేటి? దేనికో అంటే యాసవకాలం వచ్చింది కదా, ఒడియాలు పెట్టుకోవడానికి పిండి కావాలా? వడియాలు వేసుకోవడానికి ఎవడైనా ఎంత వయ్యారంగా రెడీ అవుతాడా? మరి మనకు అంతకన్నా పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటే 3 చెడు దెబ్బ ఉంటే మూతి మీద గుద్దుతా. చేడదబ్బని చెప్పు. సమ్మర్ వచ్చింది కదా, చల్లబట్టడానికి ఏదైనా వెకేషన్ కి తీసుకెళ్తా. వేసుకుని వచ్చావా? కాదు మామూలు అసలే. అయినా మనం సల్ల ప్రదేశాల్లో సంచరించడానికి మనకు వచ్చి శాలరీ లేదు, సహకరించం. కావాలంటే ఏసీ సర్వీసింగ్ చేపిస్తాను, 16 లో పెట్టుకుని ఫుల్ గా చల్లబడు. బిల్లు ఎంత వచ్చినా పర్లేదు, దీంతో బెగ్గింగ్ చేయించాను కట్టేద్దాం. నన్ను ఎందుకు లాగుతున్నావు? మంచి పక్కకి ఎందుకు దూరావు? గుట్లేసుకున్నట్టు సత్తుందో చూడు. మీ బదులు మహేష్ బాబుని చేసుకోవాల్సింది. సంవత్సరానికి 4 సార్లు అయినా శీతల ప్రదేశాలకు తిప్పేవాడు. అప్పుడు ఇలా డల్లి మొహం కాకుండా నమ్రతా శిరోత్కర్ మొహం వేసుకుని పుట్టాలి. తిట్టుకోవటం ఆపి టూర్ తిప్పడం ఏమన్నా ఉందా? చెప్పాను కదా శాలరీలు సహకరించమని. ఏదో ఆలోచించేస్తా. శాలరీలు పెరిగితే సమ్మర్ క్యాంప్ వేస్తారా? అప్పు చేసినా సరే నేను అండమాన అడవులు వదిలేస్తాను. అయితే రేపు బాస్ని భోజనానికి రమ్మనండి. ఏం చెప్పి దీన్ని తినమని చెప్పా? మధ్యలో నన్ను ఎందుకు లాగుతావు? మరి నువ్వు మంచి పక్క ఎందుకు దూరావు? మీ గొడవలో పిండి వంటలు వండుతున్నా, రమ్మని చెప్పండి. కారణం లేకపోయినా కాకిలే వాలిపోతాయి. నువ్వు పిండి వంటలు వండుతావా? కనీసం నీకు మసాలాలు నూరడం అని వచ్చా? రాదు కాబట్టి శ్వేత తెలుగు ఫుడ్స్ నుంచి తెప్పిస్తా. శ్వేత తెలుగు ఫుడ్సా? ఎస్, శ్వేత తెలుగు ఫుడ్స్. మన అథెంటిక్ తెలుగు ఫుడ్ స్టైల్ కావాలంటే శ్వేత తెలుగు ఫుడ్స్. వండి పెడతానని చెప్పి బయట నుంచి ఆర్డర్ పెట్టి గెస్ట్లకు భోజనం పెడతావా? అబ్బా పూర్తిగా వినండి. శ్వేత తెలుగు ఫుడ్స్ వల్ల మసాలాలు, సాంబార్ పౌడర్లు, రసం పౌడర్లు వాడితే మనం ఇంట్లో వండుకుంటే వచ్చే టేస్టే వస్తుంది. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం తెలుగు రుచి ఎక్కడా మిస్ అవ్వకుండా ఇంట్లో తయారు చేసినట్టే వీళ్ళు కూడా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారు. మసాలాల్లో గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మీట్ మసాలా, ఫిష్ మసాలా, ఇలా వెజ్ అండ్ నాన్ వెజ్ లో అన్ని మసాలాలు, పొడుల్లో సాంబార్ పౌడర్, రసం పౌడర్, పల్లి పౌడర్, ఇలా అన్ని రకాల పొడులు. ఇక పేస్టుల్లో అల్లం వెల్లుల్లి, పులిహోర పేస్టు, చింతపండు పేస్టు, ఇలా ఈజీ మిక్స్ పేస్ట్లు అన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి.